జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2026లో యోగి ఆదిత్యనాథ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు వ్యయస్థానంలో ఉండి బుధుడితో ఉన్నారు. ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. 2వ స్థానంలోకి కుజుడు రాబోతున్నారు 29వ తారీఖు నుంచి. మరియు శనిగారి దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి శనిగారి మీద పడబోతోంది. దీని మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో యుద్ధం చేయాల్సిన వాతావరణం అంటూ వస్తుంది. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని భగవానుడు అష్టమ స్థానంలో ఉన్నారు, అష్ట కష్టాలంటూ చేపెడుతున్నారు. శని వక్రించి ఉన్నారు, బలంగా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా, అలాగే కుటుంబ పరంగా, శత్రువుల పరంగా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక శనికి జపం కానీ అదే శనికి హోమం కానీ చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదిస్తే కనుక మీకు వీడియో కాల్ ద్వారా హోమాన్ని లైవ్లో వీడియో చూపిస్తాము. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు లవ్ ప్రపోజ్ చేయకండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా జాబ్ చేంజ్ లాంటివి చేయకండి, ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.